ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక తమను విస్మరించడం పట్ల ముస్లిం సోదరులు ప్రభుత్వం తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ముస్లిం సోదరులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీల జిల్లా అధ్యక్షుడు షేక్ సఫీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇమాం మౌజాన్లకు ప్రభుత్వం ఇవ్వాల్సిన గౌరవ వేతనాలు గత కొద్ది నెలలుగా చెల్లించడం లేదని, ఎన్నికలలో ఇమాంలకు 10,000, మౌజన్లకు నెలకు 5,000 గౌరవ వేతనం ఇచ్చి నిరంతర చెల్లింపులు చెల్లిస్తామని హామీ ఇచ్చి జనవరి నుండి నేటి వరకు చెల్లింపులు చేయకపోవడం దారుణమన్నారు. ఈ మేరకు గత 11 నెలలుగా ఇవ్వాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని కోరారు. బకాయిలు చెల్లించకపోవడంతో మత గురువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి వేతనాలు విడుదల చేయాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వివాహం చేసుకున్న ముస్లిం మహిళలకు ₹1,00,000 ఇస్తామని చెప్పిన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ సభ్యులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ రోజు మైనార్టీ ముస్లిం సోదరులకి ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని తెలపడానికి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఆ రోజు ఎన్నికల ముందు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఒక వాగ్దానం చేశారు. మైనార్టీలకి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక్క నెల కూడా ఆపకుండా మౌజన్లకు ఇమాములకు గౌరవ వేతనం నెలకు 5,000 మరియు ఇమాములకు 10,000 రూపాయలు, అలాగే మసీదు డెవలప్మెంట్ 5,000 రూపాయలు కూడా వేస్తామని చెప్పారు. ఈ రోజుకి 14 నెలలు అయ్యింది కూటమి ప్రభుత్వం ఏర్పడి. 8 నెలల నుండి మౌజన్లకు కానీ ఇమాములకు కానీ జీతాలు గౌరవ వేతనాలు లేవు. కూటమి ప్రభుత్వం ఈరోజు మౌజన్లకు ఇమాములకి గౌరవ వేతనం ఇవ్వలేదు. కాబట్టి తక్షణమే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం.